ఒకే రక్తం ఒకే మనుషులు. రచన డాక్టర్ శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. 17వ భాగం కంటిన్యూ చేస్తున్నాను. మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే, గిరిజ తన గోడంతా సామ్రాజ్యానికి చెప్పుకుంది. తర్వాత కిందికి వచ్చింది, అందరినీ చూసింది, పురిటి నొప్పులు పురిటి కేకలు అన్నీ విన్నది. ఆ తర్వాత నెమ్మదిగా తన రూమ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం శ్రీలక్ష్మి గురించి చెప్పుకుంటున్నాం. శ్రీలక్ష్మి గిరిజ పెళ్ళప్పుడు వచ్చింది, అలాగే ఉండిపోయింది. శ్రీలక్ష్మి అంటే సామ్రాజ్యం చెల్లెలు. ఆ అమ్మాయి అందరినీ చూస్తుంది, అందరితో మాట్లాడుతుంది, కలేగలుపుగా అందరితో ఉంటుంది. పెళ్ళికని వచ్చిన శ్రీలక్ష్మికి పెళ్ళి జరిగి 20 రోజులవుతున్నా అక్కగారిని విడిచి వెళ్ళటం పడలేదు. అక్కడే ఉంటుంది, అందరితో కలిసి తిరుగుతోంది. వైకుంఠం గారు మొదటి 4-5 రోజులు ఉండి తర్వాత పనులున్నాయని వెళ్ళిపోయారు. అంటే సామ్రాజ్యాన్ని శ్రీలక్ష్మి వాళ్ళ నాన్నగారు. శ్రీలక్ష్మికి బావగారి దగ్గర చనువే, అంటే మన్మథరావు దగ్గర చొరవ ఉన్నా లేకపోయినా అతనితో మాట్లాడుతుంది, చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉంటుంది. ఒక ఉదయం మన్మథరావు గారు ఆఫీస్కి వెడుతూ తల నూనె సీసా కోసం ఎదుగుతున్నాడు. ఇదిగో ఇక్కడే ఉంది బావా అంటూ శ్రీలక్ష్మి నూనె సీసా తెచ్చిచ్చింది. ఏం పర్వాలేదులే, కేవలం ఇలా అందివ్వటం మాత్రం బాగాలేదమ్మా అన్నాడు. అంటే మీ అక్కయ్య అయితే చక్కగా హాయిగా చేతికి నూనె రాసుకుని తల అంటుందని తెలుసా, అంటే తలకంతా రుద్దుతుందంటూ నవ్వుతూ చూశాడు. మంచం మీద పడుకుని చెల్లెల ముఖంలోకి చూస్తున్న సామ్రాజ్యం పెదవుల మీదకి చిన్న నవ్వు వచ్చింది. అంటే జుట్టు పట్టుకు ఆడిస్తుందా మా అక్కయ్య అన్నది నవ్వుతూ. జుట్టు పట్టుకు ఆడించదు, జుట్టుతో ఆడుకుంటుంది అన్నాడు మన్మథరావు. శ్రీలక్ష్మి అట్టే భయం గల పిల్ల కాదు, ఒక రకంగా దూసుకు వెళ్ళే స్వభావం అమ్మాయిది. అయితే కూర్చో, నేను కూడా ఆడుకుంటానంది. రా చూస్తానన్నాడు. మొత్తానికి మంచం మీద సామ్రాజ్యం కాళ్ళ దగ్గర కూర్చున్నాడు మన్మథరావు. శ్రీలక్ష్మి చేతిలో కొద్దిగా నూనె వంపుకొని అతనికి దగ్గరగా వచ్చి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి కసాపిసా రాసి పారేస్తోంది. ఆ అనుభవం ఆ అమ్మాయికి ఓ రకంగా ఉంది, మన్మథరావుకి ఓ రకంగా ఉంది, చూస్తున్న సామ్రాజ్యానికి ఒక రకంగా ఉంది. ఎవరికి వాళ్ళ ఆలోచనలలో వాళ్ళు ఉన్నారు. అమ్మో ఇంత గట్టిగానా అన్నాడు మన్మథరావు. అక్కయ్య అయితే మరి సున్నితంగా రాస్తుందా బావా అన్నది. ఓహో మీ అక్కయ్యనే అడుగు అన్నాడు నవ్వుతూ. అవును, నాకు ఇలాంటి సన్నివేశాలు గుర్తుంటాయి, ఎందుకంటే అవి జరిగేది ఏడాదికో కొద్ది రోజుల్లోనే కదా. అది తలుచుకుంటూనే మిగతా రోజులన్నీ గడిపేస్తానని బాధగా అనుకుంది సామ్రాజ్యం. మన్మథరావు లేచి అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు. బావా, నువ్వు నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళకూడదా, ఎప్పుడు ఇంట్లో ఉండి విసుగ్గా ఉంది అన్నది. తీసుకెళ్ళడానికి ఏమున్నాయి ఈ ఊళ్ళో అన్నాడు మన్మథరావు. ఎందుకు లేవు? గాంధీ హిల్స్ ఉంది, కృష్ణా బ్యారేజ్ ఉంది, విసుగు లేకుండా నడవడానికి రింగ్ రోడ్డు ఉంది, బోలెడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలున్నాయి అన్నది శ్రీలక్ష్మి. అబ్బో ఇవన్నీ నీతోనే అన్నాడు మన్మథరావు. ఏ నేను తగనా అంది. పెళ్ళిగాని పిల్లవి నిన్ను వెంటేసుకు తిరిగితే ఓమ్మో అన్నాడు మన్మథరావు. పెళ్ళైతే నీతో ఎందుకు వస్తాను బావా, వాడితో తిరుగుతాను కదా అన్నది. వాడంటే ఎవరు, మొగుడా అన్నాడు. అవునన్నట్టు తల ఊపి నవ్వేసింది శ్రీలక్ష్మి. పెళ్ళి కాకుండా ఇన్ని తిరుగుళ్ళు తిరిగితే ఆ వచ్చే మొగుడు రావద్దు, రాకపోతే పీడా పోయింది, హాయిగా ఉంటుంది, ఇంతకు నువ్వు తీసుకెళ్ళవా అని అడిగింది శ్రీలక్ష్మి. ఇంతమంది మనుషుల మధ్యన అమ్మమ్మ తల్లి నన్ను క్షమించు అన్నాడు మన్మథరావు. వెళ్ళిపోయాడు. మరో 2-3 రోజులు గడిచిపోయాయి. వైకుంఠం గారు వచ్చారు. సామ్రాజ్యం పక్కన కూర్చుని పనులన్నీ అయిపోయాయమ్మా, ఊరికి వెళ్ళాలి, శ్రీలక్ష్మిని కూడా తీసుకెళ్తానమ్మా అన్నారు. ఉండని నాన్న, తొందర ఏముంది, అదుంటే నాకు కూడా కాలక్షేపంగానే ఉంది అన్నది. తండ్రి మాటలు వింటుంటే ఆ పల్లెత్తూళ్ళలో తన లంకంత ఇల్లు, కేవలం కూతురి ఆడదిక్కుగా మిగిలిపోయిన తండ్రి, అదంతా తలుపుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సామ్రాజ్యానికి.
అప్పటికీ పనులన్నీ కల్పించుకుని చాలా భాగం బయటే తిరుగుతున్నానమ్మా. ఇంటికి రాగానే మీరిద్దరూ లేరు. నువ్వేమో పెళ్ళై ఇక్కడున్నావు, ఇదేమో ఇక్కడ నీకు తోడుగా వచ్చింది. ఒక్కడిని అటు ఇటు తిరుగుతుంటే నాకు మీరే గుర్తుకొస్తున్నారమ్మా. అందులో లక్ష్మి తెలివిగల పిల్ల అయినప్పటికీ కాలేజీ చదువుకు బయటికి పంపించడం ఇంటం లేక నాతోటే కదా ఉంచుకున్నానన్నాడు. అలాగే తీసుకెళ్ళు నాన్న, నాకు ఇక్కడ బోలెడు మంది మనుషులున్నారు, నాకేం తక్కువ అన్నది నిష్ఠూరంగా. కానీ ఇలాగైనా ఎన్నాళ్ళు గడుస్తుందమ్మా, ఎప్పుడప్పుడు దీనికి కూడా పెళ్లి చేయాలి కదమ్మా అన్నారు. దానికి అప్పుడే పెళ్ళెందుకు నాన్న, ఇంకా 16 ఏళ్ళైనా నిండలేదు అన్నది సామ్రాజ్యం. బాధ్యతమ్మా బాధ్యత, బాధ్యతల్లో నుంచి తొందరగా విముక్తిని కావాలి కదా. జానకీరామ్ మామయ్యకి తన కొడుక్కు చేసుకోవాలనుంది. అయితే ఇల్లరికానికి ఒప్పుకుంటేనే నేను ఒప్పుకుందాం అనుకున్నాను. వీలు చూసుకుని మాట్లాడాలమ్మా అన్నారు వైకుంఠం గారు. సరేలే నాన్న, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అంది సామ్రాజ్యం. ఇవాళ ఉండి రేపు పొద్దున్నే వెళ్ళిపోతానమ్మా. లక్ష్మి లక్ష్మి ఎక్కడ కనిపించదేమిటి అన్నాడు. ఆయన తువ్వాల తీసుకుని లేచి వెళ్ళిపోతున్నాడు. నాన్న అంది. ఏమిటమ్మా అన్నాడు. నాకు కూడా మీతో ఈ ఊరు రావాలనుంది నాన్న అన్నది సామ్రాజ్యం. ఆయన ఒక్క నిమిషం ఆలోచించారు. ఇప్పుడు కాదమ్మా, ఇంట్లో ఇప్పుడు చుట్టాలంతా ఉన్నారు కదా, సత్యవతి పురుడు పోసుకునుంది, ఈసారి తప్పకుండా తీసుకెళ్తానమ్మా అన్నారు వైకుంఠం గారు. మీ ఇష్టం నాన్న అన్నది సామ్రాజ్యం. రాత్రి 12 అయినా శ్రీలక్ష్మికి నిద్ర పట్టట్లేదు. కిటికీ దగ్గర ఏదో నవల పట్టు కూర్చుంది, కానీ మనసు దాని మీదికి పోవటం లేదు. ఈరోజు తండ్రికి తనకు జరిగిన సంభాషణ అక్కయ్య తనకు చెప్పింది. జీవితంలో ఇన్ని అధ్యాయాలుగా విభజించారా? అధ్యాయానికి మధ్య సంధికాలం. ఈ సంధికాలంలో ఆరాటాలు, తపనలు, స్పందనలు, ఇవన్నీ మనిషికి ఎంత తప్పనిసరి అనుకుంది శ్రీలక్ష్మి. మార్పు మనిషికి ఎంత బాహ్యాన్ని కలిగిస్తుంది. సమస్యలు లేవనుకుంటూనే మానవుడు చిన్న చిన్న సమస్యలకి లోనైపోతున్నాడు. హాల్లో అనసూయమ్మ గారు ఏ గొడవ లేనట్టు హాయిగా నిద్రపోతోంది. ఇంతమంది పిల్లల్ని కని ఇన్ని జీవితాలను భరిస్తూ ఆవిడ నిశ్చింతగా ఉన్నట్టు కనిపించడం చూస్తే శ్రీలక్ష్మికి ఆశ్చర్యంగా ఉంటుంది. వేసవి కాలం కావడం చేత పుండరీకాక్షయ్య గారు, వైకుంఠం గారు ఇంకా చాలామంది డాబా మీదికి చేరారు. ఇంటి కొడుకులు, కోడళ్ళు ఎవరి అభిరుచులకు తగ్గట్టుగా కొంతమంది గదుల్లోనూ, కొంతమంది వసారాల్లోనూ సర్దుకుంటున్నారు. ఇక పడుకుందామని శ్రీలక్ష్మి లైట్ ఆర్పేసి మంచం మీద చేరింది. మళ్ళీ మనసు మార్చుకొని లేచి బయట వసారాలో వచ్చి నిలబడింది. ఆ రోజు ఎందుకో శ్రీలక్ష్మికి నిద్ర పట్టట్లేదు. ఏమిటేటోగా ఆలోచిస్తుంది. ఏదో ఊహల్లోకి వెళుతుంది. తెలిసి తెలియని లేత వయస్సు. ఆ వయస్సులో ఊహలేమిటోటుగా వెళ్ళిపోతున్నాయి. పండు వెన్నెల కాస్తోంది. ఆ వెన్నెల్లో ఇంటి ముందున్న విశాలమైన స్థలంలో వృక్షాలు, పూల మొక్కలు నిండుదనంతో వింత శోభని కలిగిస్తున్నాయి. చెట్లన్నా, పూలన్నా, వెన్నెలన్నా లక్ష్మికి ఎంతో ఇష్టం. కానీ ఇంతమంది మనుషులు మసలే ఈ ఇంట్లో ఈ వెన్నెల, ఆనందం స్వేచ్ఛగా అనుభవించే యోగం లేదు కదా అనుకుంది. ఆమె అక్కా బావ కొత్తగా పెళ్ళైన గిరిజా సుందరం ఆనందానికి స్వేచ్ఛగా అనుభవించే యోగం వాళ్లకూ లేదు. ఆలోచనలు విరిగాయి. అడుగుల చప్పుడైతే తలెత్తి చూసింది. లోపల నుంచి నడిచి వస్తున్న మన్మథరావు కనిపించారు. ఉలిక్కి పడింది. అతనికి కనిపించకుండా స్తంభం పక్కకు జరిగిపోయింది. ఆ సమయంలో అతనికి కనిపించకుండా ఉండాలని ఆమె ఎందుకు అనుకుందో ఆమెకే తెలియదు. మన్మథరావు నైట్ పైజామా షర్టు వేసుకున్నాడు. ఒక్క నిమిషం వరండా మెట్ల మీద నిలబడి కిందికి దిగి మెట్ల మీద అటూ ఇటూ పచారులు చేయటం మొదలుపెట్టాడు. శ్రీలక్ష్మికి వింతగా ఉంది. వేళగాని వేళప్పుడు ఎందుకిట్ట పచారు చేస్తున్నాడు, ఎందుకిట్ట తిరుగుతున్నాడు అనుకుంది. అతడి ముఖం సరిగా కనిపించలేదు. కానీ ప్రవర్తించే పద్ధతి చూస్తే అతడేదో ఒక రకమైన మానసిక అవస్థలో ఉన్నట్టున్నాడు. ఏమిటి, బావకి ఏం బాధ అని మనసులో అనుకుంది. దగ్గరగా వెళ్ళి పలకరిద్దామనుకుంది. కానీ సభ్యత అడ్డం వచ్చింది. బాగుంటుందో బాగుండదో అని ఆలోచించుకుంటోంది.
పొద్దుట గదిలో తనతో చనువుగా తిరిగి